అందరికీ ప్రైజ్ ది లార్డ్ మా ఛానల్కి స్వాగతం. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈనాటి మన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం చాలా ఆసక్తికరమైన, బహుశా మీలో చాలామంది ఎప్పుడోకప్పుడు వినే ఉంటారు, అదేనండి ప్రసిద్ధమైన తప్పిపోయిన కుమారుని కథ లేదా ప్రాడిగల్ సన్ స్టోరీ. ఈ సోర్స్ మెటీరియల్ను మనం డీకోడ్ చేయబోతున్నాం. ఇది కేవలం పాతకాలం నాటి కథ కాదు సుమా. ఇందులో మనిషి నైజం, పశ్చాత్తాపం గురించి చాలా లోతైన అర్థం దాగి ఉంది. కథలోకి వెళ్లే ముందు మనందరికీ ఎదురయ్యే ఒక పెద్ద ప్రశ్నను చూద్దాం. ఒక మనిషి చేసే తప్పు ఎప్పుడైనా క్షమించలేనంత పెద్దదిగా ఉంటుందా? అంటే ఎవరైనా ఓ ఘోరమైన తప్పు చేస్తే వాళ్లకి ఎలాంటి కండీషన్స్ లేకుండా పూర్తి క్షమాపణ దొరకడం నిజంగా సాధ్యమే అంటారా? అక్షరాలా ఈ ప్రశ్న చుట్టూనే మన కథ మొత్తం తిరుగుతుంది. సరే, ఇప్పుడు అసలు కథలో ఏం జరిగిందో చూద్దాం. మొదటి భాగం, చిన్న కుమారుని నిర్ణయం. కథ ఇక్కడే మొదలవుతుంది. ఒకరోజు చిన్న కుమారుడు నేరుగా వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్నా, ఆస్తిలో నా వాటా నాకిచ్చెయ్ అని అడిగేశాడు. వినడానికి ఇది చాలా సింపుల్ రిక్వెస్ట్ లాగా అనిపిస్తుంది కదూ. కాని ఆ కాలంలో, అంటే ప్రాచీన కాలంలో, తండ్రి బ్రతికుండగానే ఆస్తి అడగడమనేది మామూలు విషయం కాదు. అది చాలా పెద్ద అవమానం. ఒక రకంగా చెప్పాలంటే తండ్రి చావును కోరుకోవడంతో సమానం. కాని ఇక్కడ ఆశ్చర్యమేంటంటే ఆ ధనవంతుడైన తండ్రి ఏమాత్రం కోపగించుకోకుండా తాను కష్టపడి సంపాదించిన ఆస్తిని ఇద్దరు కొడుకులకు పంచిచ్చేస్తాడు. తరువాతి భాగం, కటిక దారిద్ర్యం. ఆ నిర్ణయం ఎలాంటి పరిణామాలకు దారితీసిందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఘటనలు ఎంత వేగంగా మారిపోయాయో చూడండి. ఆస్తి తీసుకున్నాడు, వెంటనే దూరదేశం చెక్కేశాడు. అక్కడింకేముంది, చేతిలో డబ్బుంది కదా అని విచ్చలవిడిగా తిరుగుతూ దొరలవాట్లతో తన వాటానంతా నీళ్లలా ఖర్చు చేసేశాడు. కష్టపడి సంపాదించిన డబ్బు కాదు గదా, ఆ విలువ అతనికి తెలియలేదు. సరిగ్గా అదే టైంలో అసలు ఎవరూ ఊహించని విధంగా ఆ ప్రాంతంలో భయంకరమైన కరువు వచ్చింది. ఒక్కసారిగా జేబులు ఖాళీ అయిపోయాయి. కనీసం తినడానికి తిండి కూడా లేని పరిస్థితి. ఒక్కసారి ఈ పరిస్థితిని ఊహించుకోండి. ఒకప్పుడు రాజభోగాలనుభవించిన కుర్రాడు ఇప్పుడు బ్రతకడానికి వేరే దారి లేక ఒక రైతు దగ్గర పందులను మేపే పనికి కుదురుకున్నాడు. ఆకలి దహించిపోతుంటే కనీసం ఆ పందులు తినే పొట్టైనా దొరికితే బావుండు అనుకునే స్థితికి పడిపోయాడు. కాని దురదృష్టమేంటంటే ఆ పొట్టు కూడా అతనికి ఎవ్వరూ పెట్టలేదు. ఎవరి దగ్గరి నుండి చిన్న సాయం కూడా అందలేదు. అక్షరాలా జీవితంలో రాక్ బాటంకి పడిపోవడమంటే ఇదే. ఇక మూడవ భాగం, పశ్చాత్తాపం. ఆకలి బాధ అతనిలో ఎలాంటి మార్పు తెచ్చిందో ఇక్కడ మనం గమనించాలి. అతను తనలో తాను పడుతున్న మథనానికి ఈ వాక్యం ఒక అద్దంలాంటిది. తన ఇంటి గురించి, తన తండ్రి దగ్గర పనిచేసే కూలీల గురించి అతని గుర్తొచ్చింది. తన తండ్రి దగ్గరకు తిరిగి వెళ్ళి ఏమని అడగాలో మనసులోనే ఒక క్షమాపణను ప్రిపేర్ చేసుకున్నాడు. నేను పాపం చేశాను, ఇక నీ కొడుకు అని పిలిపించుకునే అర్హత నాకు లేదు, నన్ను కేవలం నీ కూలీలలో ఒకడిగా ఉంచుకో అని వేడుకోవాలని ఫిక్సయ్యాడు. తన అహాన్ని పక్కనపెట్టి చేసిన తప్పును పూర్తిగా అంగీకరించిన ఒక వ్యక్తి హృదయం ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తోంది. నాలుగో భాగం, తండ్రి ఆశించని క్షమాపణ. ఇక్కడే కథలో ఒక అద్భుతమైన ట్విస్ట్ ఉంది. కొడుకు ఇంకా చాలా దూరంలో ఉండగానే రోజులాగే అతని కోసం ఎదురుచూస్తున్న ఆ తండ్రి అతన్ని చూశాడు. ఆ కాలంలో అంత వయసున్న, సమాజంలో గౌరవమున్న ఒక ధనవంతుడు అలా వీధిలో పరిగెత్తడం అనేది వాళ్ల హోదాకు ఏమాత్రం తగని పని. కాని ఆ తండ్రికి అవేమీ పట్టలేదు. కొడుకు దయనీయ స్థితి చూసి గుండె తరుక్కుపోయింది. ఆ కుర్రాడు తను ప్రిపేర్ చేసుకున్న ఆ డైలాగ్, అదేనండి, క్షమాపణను పూర్తిగా చెప్పక ముందే తండ్రి పరుగు పరుగున వెళ్ళి వాణ్ణి గట్టిగా కౌగిలించుకుని ముద్దు పెట్టుకున్నాడు. ఎంతైనా తండ్రి ప్రేమ కదా. ఆ కొడుకేమో నన్నొక కూలీలో ఉంచుకో అని బతిమాలుతుంటే తండ్రి మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా వెంటనే తన పనివాళ్లను పిలిచాడు. వాడికి శ్రేష్టమైన బట్టలు తీసురండి, వేలికి ఉంగరం తొడగండి, కాళ్లకు చెప్పులు వెయ్యండి అని ఆర్డర్ వేశాడు. చూశారా, ఆస్తిని నాశనం చేసి వచ్చాడన్న కోపం లేదు. పైగా ఇవన్నీ తిరిగి ఇవ్వడం ద్వారా అతనికి ఆ కుటుంబంలో ఉన్న స్థానాన్ని మళ్లీ కట్టబట్టాడు. అంతటితో ఆగకుండా ఒక పెద్ద విందు ఏర్పాటు చెయ్యమని చెప్పాడు. తండ్రి కృప, ప్రేమ ఎంత విశాలమైనవో చెప్పడానికి ఇంతకంటే మంచి ఉదాహరణేముంటుంది? ఐదవ భాగం, పెద్ద కుమారుని కోపం. ఇదంతా ఒకవైపు జరుగుతుంటే ఇంకోవైపు వాళ్లన్న ఎలా రియాక్ట్ అయ్యాడో చూద్దాం.
పొలం నుంచి తిరిగి వచ్చిన పెద్ద కొడుకుకి ఈ హడావిడి చూసి విపరీతమైన కోపం వస్తుంది. ఇక్కడ మనం ఖచ్చితంగా గమనించాల్సిన పాయింట్ ఒకటుంది. ఈ ఇద్దరి ఆలోచనా విధానాలు ఎంత డిఫరెంట్గా ఉన్నాయో చూడండి. పెద్ద కొడుకు, ఇన్నేళ్లుగా నీకు బానిసలా చాకిరీ చేస్తున్నాను, నాకోసం కనీసం ఒక చిన్న పార్టీ కూడా ఇవ్వలేదు అని అడుగుతాడు. అతని దృష్టిలో ప్రేమ అంటే తను చేసే పనికి దక్కే ప్రతిఫలం లాంటిది. కాని తండ్రి దృష్టిలో కుటుంబమంటే అదొక లెక్కల పుస్తకం కాదు కదా. బాబూ, నువ్వు ఎప్పుడూ నాతోనే ఉన్నావు, నాదంతా నీదే అని ఎంతో ఆప్యాయంగా చెబుతాడు. కోపంతో రగిలిపోతున్న ఆ పెద్ద కొడుకుతో తండ్రి ఏమంటాడంటే, నీ తమ్ముడు చనిపోయి మళ్ళీ బ్రతికాడు, తప్పిపోయి దొరికాడు, అందుకే ఈ సంబరం అంటాడు. ఇక్కడ తండ్రి భౌతిక మరణం గురించి మాట్లాడట్లేదు సుమా. ఆ కుర్రాడు చెడు మార్గంలోకి వెళ్ళినప్పుడు ఆధ్యాత్మికంగా చనిపోయాడు. ఇప్పుడు పశ్చాత్తాపంతో తిరిగి వచ్చినప్పుడు మళ్ళీ ప్రాణం పోసుకున్నాడు. చీకటి నుండి వెలుగులోకి రావడమంటా చూశారా, సరిగ్గా అదే అన్నమాట. ఇక చివరి భాగం, ఈ కథ వెనుక ఉన్న అంతిమ సందేశం. అసలు ఈ మూల గ్రంథం మనకు ఏం చెప్పాలనుకుంటోందో చూద్దాం. ఈ కథలో తండ్రి పాత్రను దేవుని అపారమైన ప్రేమకు, కనికరానికి ఒక ప్రతీకగా చెబుతారు. ఒక వ్యక్తి గతంలో ఎన్ని ఘోరమైన తప్పులు చేసినప్పటికీ తన తప్పును తాను తెలుసుకుని, ఈగో పక్కనపెట్టి మనస్ఫూర్తిగా పశ్చాత్తాపంతో తిరిగి వస్తే దేవుని దగ్గర అతనికి సంపూర్ణమైన క్షమాపణ దొరుకుతుంది. ఎలాంటి షరతులు లేకుండా ఆ తండ్రిలాగే దేవుడు కూడా మనల్ని అక్కున చేర్చుకుంటాడని ఈ సోర్స్ మెటీరియల్ స్పష్టంగా వివరిస్తోంది. మరి ముగించే ముందు మీకందరికీ ఒక చిన్న ప్రశ్న. ఎవరైనా తప్పు చేసినప్పుడు మన సహజమైన స్పందన ఎలా ఉంటుంది? కోపంతో ఎప్పుడూ లెక్కలడిగే ఆ పెద్ద కుమారునిలా మనం ప్రవర్తిస్తున్నామా? లేక ఎలాంటి షరతులు లేకుండా అవతలి వాళ్లను క్షమించి ఆలింగనం చేసుకునే ఆ తండ్రి పాత్రను ప్రతిబింబిస్తున్నామా? ఒక్కసారి ఆలోచించండి, మనం ఏది అలవర్చుకోవాలి? ఈ ఆలోచనతోనే ఈనాటి మన విశ్లేషణను ముగిద్దాం. ఇంతటి ఆసక్తికరమైన కథను నాతోపాటు కలిసి విశ్లేషించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. మళ్ళీ కలుద్దాం.